సార్వత్రిక ఎన్నికల్లో అహర్నిశలు కష్టపడి కూటమి విజయానికి కృషి చేసిన నాయకులు కార్యకర్తలకు సముచిత స్థానం ఉంటుందని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికలను ప్రతి ఒక్కరూ సవాల్గా తీసుకుని పోరాటం వల్లే ఘన విజయం సాధ్యమైందన్నారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొని పోరాడిన వారికి తప్పకుండా నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు. కష్టపడ్డ వారి వివరాల్ని సేకరిస్తున్నామన్నారు. పార్టీ నేతలు ఇచ్చే రిపోర్టులతో పాటు ఇతర మార్గాల్లో కూడా రిపోర్టులు తెప్పించుకుని కష్టపడిన వారికే పదవులు వచ్చేలా చేస్తామన్నారు. పార్టీ కోసం శ్రమించిన వారిని ఆదుకుంటేనే పార్టీ కూడా బలంగా ఉంటుందన్నారు. రైట్, ఇక సార్వత్రిక ఎన్నికల్లో అహర్నిశలు కష్టపడి కూటమి విజయానికి కృషి చేసిన నాయకులు కార్యకర్తలకు సముచిత స్థానం ఉంటుందని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికలను ప్రతి ఒక్కరూ సవాలుగా తీసుకుని పోరాడడం వల్లే ఘన విజయం సాధ్యమైందన్నారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్ సందీప్. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో వచ్చిన ఎన్డీఏ కూటమికి సంబంధించి చంద్రబాబు నాయుడు తీపి వార్త అందించారు. ఏదైతే రాష్ట్రంలోని ఆ ఎన్డీఏ కూటమిలోని ముఖ్య నాయకులందరూ కూడా ఎవరైతే ఆ వైసీపీకి వెన్నువిరిచి దన్నుగా పార్టీకి నిలబడ్డారో వాళ్ళందరికీ పార్టీలో ఆ సముచిత న్యాయం కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అహర్నిశలు కష్టపడి పార్టీకి అండగా ఆ దండుగా నిలబడిన వారిని ఎవరిని కూడా వదిలిపెట్టుకోమని, వారందరి గురించి కూడా పర్సనల్ గా కూడా రిపోర్టు తెప్పించుకొని వారి కష్టాన్ని బట్టి నామినేటెడ్ పదవులు ఇస్తా ఉండటంతో ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా ఆ టీడీపీ పార్టీ శ్రేణుల్లో ఎన్డీఏ కూటమిలో కూడా కొంత ఆనందం వ్యక్తమైందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీకి అండగా దండుగా నిలబడి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తు పెట్టుకుంటామని చెప్పడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లోని ఆ పార్టీ కేడర్ లో మొత్తం కూడా నూతనోత్సాహం వచ్చిందనటంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు కూడా ఆ వైసీపీ హయాంలో గతంలో ఎన్నడూ లేనంత ఆ గడ్డు కాలం టీడీపీకి ఏర్పడిందంటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ గడ్డు కాలంలో ఎవరైతే గత చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో అడుగుపెట్టి దాదాపుగా 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాల్లో ఆయన క్రియాశీలక పాత్ర పోషిస్తూ టీడీపీ పార్టీకి అధ్యక్ష పదవి తర్వాత ముఖ్యమంత్రి అయ్యి ఇది వ్యవహారం అంతా చూసుకోబట్టి దాదాపుగా 25 సంవత్సరాలు అయింది. ఈ 25 సంవత్సరాలలో టీడీపీ పార్టీకి ఎన్నడూ లేనంత గడ్డుకాలం గత 5 సంవత్సరాలు వచ్చింది. ఈ 5 సంవత్సరాల్లో కూడా పార్టీని వీడకుండా పార్టీకి అండగా దండుగా నిలబడి పార్టీకి సపోర్ట్ చేసి ఈ సమయంలో కేసులు పడ్డారు, కేసులు పెట్టించుకున్నారు, తన్నులు తిన్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, అంతస్తులు పోగొట్టుకున్నారు, పరువులు పోగొట్టుకున్నారు, నానా చిత్రహింసకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇంత నరకయాత్ర అనుభవించినా గానీ పార్టీని వదలకుండా పార్టీకి సంబంధించిన వ్యవహారాలు వదలకుండా ఆ జనంలోకి పార్టీని తీసుకెళ్లడానికి క్రియాశీలక భూమిక పోషించారు. దాదాపుగా సిఐడి అరెస్ట్ చేశారు, లా అండ్ ఆర్డర్ పోలీసులు అరెస్ట్ చేశారు, నానా రకాలుగా చిత్రహింసలు పెట్టారు టీడీపీ కేడర్ ని. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎంత చిత్రహింసలు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అవమానాలు పడినా సరే పార్టీ కేడర్ ని వదిలిపెట్టకుండా ఆ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు ఆ టీడీపీ పార్టీ నాయకులు, కేడర్ గల కార్యకర్తలు. అయితే ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే ఆ పార్టీ గడ్డుకాల పరిస్థితిలో ఉందో ఆ పరిస్థితిలో ₹1 డబ్బులు పెట్టుకుంటూ పార్టీకి అండగా నిలుచున్నారు, వాళ్ళందరికీ సముచిత న్యాయం కల్పిస్తామని వాళ్ళందరికీ ఇస్తామని చెప్పడంతో ఆంధ్రప్రదేశ్ మొత్తం నూతన ఉత్సాహమైంది. ఈ నేపథ్యంలోనే మొన్నటి ఎన్నికల్ని సవాలుగా తీసుకొని కార్యకర్తలు, నేతలు పార్టీని విజయ తీరానికి చేర్చారన్నారు. కార్యకర్తలు బలంగా ఉంటేనే పార్టీకి బలంగా ఉంటుందని చెప్పారు. అట్లాంటి వారిని ఖచ్చితంగా గౌరవిస్తామని కూడా చెప్పారు. అయితే కార్యకర్తల్ని వేధించిన వారికి, అక్రమ మార్పులకి టీడీపీలోకి మాత్రం నో ఎంట్రీ అని చెప్పారు.
బీసీ నేతలనే పార్టీ అధ్యక్షులుగా స్పీకర్ గా ఎన్నుకుంటున్న మన పార్టీ బలంగా ప్రజల్లోకి ఇంకా ముందుకు వెళ్లాలని, ప్రతి ఒక్కళ్ళకు కూడా సముచిత న్యాయం కల్పించాలని చెప్పారు. ఈ నేపథ్యంలోనే నిన్న పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ టీడీపీ నేత ఈ కామెంట్లు చేశారు చంద్రబాబు నాయుడు. చారిత్రక ఎన్నికల్లో అహర్నిశలు కష్టపడి కూటమి విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు సముచిత స్థానం ఉంటుందని, అలాగే ఇటీవల జరిగిన ఎన్నికలకి ప్రతి ఒక్కరు కూడా సవాలుగా తీసుకుని పోరాడటం వల్లే ఘన విజయం సాధ్యమైందన్నారు. అయితే పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొని పోరాడిన వారికి తప్పకుండా నామినేటెడ్ పోస్టులో ప్రాధాన్యం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో కష్టపడ్డ వారి వివరాలను సేకరిస్తున్నామని, అలాగే పార్టీ నేతలు ఇచ్చే ఫీడ్బ్యాక్ తో పాటు ఇతర మార్గాల్లో కూడా రిపోర్టులు తెచ్చుకొని కష్టపడిన వారికి 100% న్యాయం చేస్తామని కూడా ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పార్టీ కోసం శ్రమించిన వారిని ఆదుకుంటేనే పార్టీ బలంగా ఉంటుందని ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, పార్లమెంట్ అధ్యక్షులతో చంద్రబాబు కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంలో ఈ మాట చెప్పారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్లు పాటు బాదుడే బాదుడు, ఇదేం కర్మ, మన రాష్ట్రానికి యువగలం, కదలిరా, ప్రజాగలం వంటి కార్యక్రమాలకి తెలుగుదేశం పార్టీ పిలిపించిందన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎవరైతే ముఖ్యులు పాల్గొని పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారో ఆ సమయంలోనే పార్టీ నిలబడిందని చెప్పారు. అలాగే సాగునీటి ప్రాజెక్టులను కూడా సందర్శించి గత ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టామన్నారు. గత 5 ఏళ్ల పాటు కార్యకర్తలు, నాయకులపై వైసీపీ ప్రభుత్వం ఎన్నో అక్రమ కేసులు పెట్టిందని, వీటన్నిటిని తట్టుకొని కార్యకర్తలను నిలబడటం అంటే అది ఒక టీడీపీ కేడర్కే సాధ్యం అని చెప్పారు. ఎన్నికల్లో 3 పార్టీల నేతలు, కార్యకర్తలు కలిసి పనిచేయడం వల్లే 57% ఓట్లు సాధించి 93% స్ట్రైక్ రేట్ తో గెలిచాం. ఇది దేశంలోనే మొట్టమొదటిసారిగా జరిగిందన్నారు. పార్టీకి నష్టం చేసే వారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మరలా తిరిగి పార్టీలోకి అయితే తీసుకోవటం జరగదని చెప్పారు. అయితే ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులకి పండుగ వాతావరణం మొదలైందని చెప్పుకోవచ్చు. రేపటి నుంచి నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కోలాహలం కూడా సీఎంపీసీ పరిసర ప్రాంతాల్లో ఖచ్చితంగా ఎవరైతే నాయకులు జిల్లా వ్యాప్తంగా గానీ మండల వ్యాప్తంగా గానీ ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపటి నుంచి సీఎంపీసీ చుట్టూ ప్రదర్శనలు చేసే అవకాశం అయితే ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.